వీడియో వచ్చి చాలా రోజులయింది. అంటే ఐ వాస్ కైండ్ బిజీ. ఒక ఇంపార్టెంట్ మ్యారేజ్‌కి ఎళ్ళాల్సొచ్చింది. స్పెషల్‌గా ఇన్వైట్ చేశారు. సో, ఐ హాడ్ నో అదర్ గో. అందుకని వీడియో కొంచెం లేట్‌గా వస్తుంది. సో, డోంట్ మైండ్. 'ఇండియన్ 2' ఆ సీక్వెల్ ఫర్ ఎ కల్ట్ మూవీ అండ్ ద ప్రెషర్స్ నో జోక్. కాకపోతే అలాంటప్పుడు అసలు ఎందుకు సీక్వెల్ తీయడం? అంత ప్రెషర్ ఉన్నప్పుడు అండ్ వెన్ యూ నో ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఆ రేంజ్ ప్రోడక్ట్ దింపడం అన్నప్పుడు యూ షుడ్ నాట్ గో ఫర్ ఇట్. అంటే రిస్క్ తీసుకోకూడదా అంటే అలా కాదు. బట్ కొన్నిసార్లు కొన్ని మూవీస్‌ని టచ్ చేయకుండా ఉండడమే బెటర్. అండ్ ఒక స్పెషల్ నోట్. 'శంకర్' గారు ఎంతకన్నా బ్యాడ్ మూవీ తీయలేరన్న ప్రతిసారి ఐ డోంట్ నో వై హీస్ ప్రూవింగ్ మీ రాంగ్. ఇంకా మూవీ మీద లుక్కేస్తే ద కోర్ ప్లాట్ ఆర్ ద సినాప్సిస్ ఇస్ యాక్చువల్లీ గుడ్. అంటే ఇండియాలో కరప్షన్ ఎక్కువైపోయి సేనాపతి అవసరం ఉందని తెలిసి ఆయన్ని జనాలే పిలుస్తారు. అండ్ కాకపోతే కొన్ని మిస్‌అండర్‌స్టాండింగ్స్ వల్ల ఆయన్ని పిలిచిన ఆ జనమే రాళ్ళతో కొట్టి క్రిమినల్ అని ముద్రేస్తారు. అండ్ దేర్ ఇస్ నో డౌట్ మూవీలో అయితే పొటెన్షియల్ ఉండింది. బట్ వేర్ డిడ్ ద మూవీ గో రాంగ్? దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ ఫర్ దాట్. సో, ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. నంబర్ 1 ఇన్ ద లిస్ట్ 'సేనాపతి'. ఎంటైర్ మూవీ అసలైతే సేనాపతిని చూడలేరు. మీరు భూతద్దం పెట్టుకొని ఎతికినా చూడలేరు. బికాజ్ ఆ క్యారెక్టరైజేషన్ గానీ, బాడీ లాంగ్వేజ్ కానీ అస్సలంటే అసలు మ్యాచ్ అవ్వదు సేనాపతికి. అండ్ ఇన్‌ఫాక్ట్ ఒక పాయింట్ తర్వాత అయితే నేను ఇండియన్ సీక్వెల్ చూస్తున్నానా లేదా 'దశావతారం' సీక్వెల్ చూస్తున్నానా అర్థం కాలేదు. ఆ లుక్స్ గానివ్వండి లేదా ప్రాస్థెటిక్స్ మట్టుకి చాలా అంటే చాలా క్రీపీగా ఉన్నింది ఎంటైర్ మూవీలో. సేనాపతి అనంగానే మనకు గుర్తొచ్చేది ఆయన సీరియస్‌నెస్, డిసిప్లిన్ లేదా కరప్షన్‌ని టాలరేట్ చేయలేకపోవడం. కానీ ఈ సినిమాలో ఎంటైర్ క్యారెక్టరైజేషన్‌ని ఒక సార్ట్ ఆఫ్ లైటర్ టోన్‌లో ప్రెజెంట్ చేశారు. పార్ట్ 1లో చంపేటప్పుడు ఒక బాధ అండ్ అది ఆయన రెస్పాన్సిబిలిటీలా ఫీల్ అవుతా ఉంటారు. உன்னை விட எனக்கு தான் இழப்பு ஜாஸ்தி. இருந்தாலும் ஒரு உயிரை கொல்றது தப்புன்னு சொல்றிய. కానీ ఈ మూవీలో ఏదో ఆయన ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంటుంది. అండ్ ఇంక రెస్పాన్సిబిలిటీ అంటారా? నంబర్ 2 యాక్షన్ సీక్వెన్స్. మర్మకలై. అసలు పార్ట్ 1లో చూసి షాక్ అయ్యా. అసలు ఇలాంటిది ఒకటి ఉంటుందా అనేసి. అండ్ గెస్ వాట్? పార్ట్ 2లో కూడా చూసి షాక్ అయ్యా. ఇలా కూడా చూపించచ్చా అని. వర్మకళని అయితే పక్కా కొని చేసేసారు. అసలు పార్ట్ 1లో చాలా అంటే చాలా గ్రౌండెడ్‌గా చూపించారు. అండ్ వి స్టార్ట్ బిలీవింగ్ ఇట్. కానీ ఈ పార్ట్‌లో మర్మకళ గురించి మాట్లాడకపోతేనే మంచిది. అసలు అబ్బాయి అమ్మాయిగా మారడమే పెద్ద బొక్క అనుకుంటే, ఆ లిప్‌స్టిక్ అండ్ బ్లష్ అసలు బొక్క కాదు బొక్క. అండ్ ఆ గుర్రాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతే మంచిది. అండ్ సినిమాటిక్ లిబర్టీ తీసుకోవచ్చు కానీ మరి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వచ్చి తన్నేటట్టు మట్టుగా చూపించకూడదు. అండ్ ఇంకా శంకర్ గారు ఏం హైలో ఉండి రాసుకున్నారో కానీ ఆ యాక్షన్ సీక్వెన్స్ అయ్యా! ఆయన సేనాపత లేదా పశుపత. అసలు ఆ స్టంట్స్ కానీ, జంపింగ్స్ కానీ ఆయన చంద్రు వాళ్ళ నాన్న లేదా టైగర్ వాళ్ళ నాన్న అర్థం కాలేదు. టైగర్ అంటే ఈ టైగర్ కాదు, ఈ టైగర్. యాక్చువల్లీ ఈ పాయింట్ స్కిప్ చేద్దాం అనుకున్నా బట్ నో వరీస్. సేనాపతికి మూవీలో 95+ ఏజ్ అయితే ఉంది. సో ఎంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా చూసుకోవాలి. ఎందుకంటే మేకర్స్ పార్ట్ 1లోనే దే షోడ్ హిమ్ స్ట్రగ్లింగ్ నడవడానికి కానీ లేదా మాట్లాడడానికి. కానీ ఇందులో ఆ యూసీ పైన చేస్ కానీ లేదా ఎనీ యాక్షన్ సీక్వెన్స్ చాలా అంటే చాలా ఆర్టిఫిషియల్గా ఉండింది. రాజకీయ నాయకులకు 1000 రూపాయలు మరి నీకు. నంబర్ 3 విలన్స్. ఇండియన్ 1లో కూడా వీ హ్యాడ్ మల్టిపల్ విలన్స్ కానీ దే హ్యాడ్ దేర్ రోల్స్. దో ఫ్యూ మరీ జనరిక్గా రాసుకున్న చంద్రుని చాలా క్లెవర్గా రాసుకున్నారు. ఫస్ట్ నుంచే చూపించడం వల్ల వీ కైండ్ ఆఫ్ రూట్ ఫర్ ద క్యారెక్టర్. మనం ముందే తప్పు చేస్తున్నా కూడా వీ డోంట్ సీ ఇట్ యాజ్ అ బిగ్ మిస్టేక్. కానీ అదే 2 గురించి మాట్లాడితే అండ్ ఒక్క విలన్ కూడా రిజిస్టర్ అవ్వడు. ఎందుకు చంపుతున్నాడనే ఒక రీజన్ ఇచ్చినా చాలా అంటే చాలా లేమ్గా ఉంటుంది. అండ్ ఇంక ఎస్‌జే సూర్య గారు అయితే ఎందుకున్నారో అనిపించింది. అదే స్టీరియోటిపికల్ రిచ్ గాయ్. అంటే ప్రాబ్లం అది కాదు. అసలు ఆయన కరెక్ట్గా ఎస్టాబ్లిషే చేయలేదు. ఆయన ఎందుకు మర్మకళ నేర్చుకుంటున్నారో లేదా ఆయనకి సేనాపతికి ఏదైనా ప్రాబ్లం ఉందో అసలు ఏమీ ఎస్టాబ్లిష్ చేయరు. సో ప్రాబ్లం ఏంటంటే ఆయన వచ్చే ప్రతిసారి ఇరిటేషన్ వస్తుంది. అండ్ ప్రాబబ్లీ ఆయన పోర్షన్ స్టాప్ డౌన్ చేసినా కూడా పెద్ద ఇంపాక్ట్ ఉండేది కాదు. సో లెట్స్ హోప్ ఆయన పార్ట్ 3లో అయినా బాగా యూస్ చేసుకోవాలని. నంబర్ 4 క్లైమాక్స్. క్లైమాక్స్ ఎందుకన్నా అంటే ఒక మూవీ క్లైమాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంటైర్ మూవీ బాగానే ఉన్నా కూడా క్లైమాక్స్ చాలా బాగుంటే మూవీ నచ్చేస్తుంది. అండ్ హియర్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. అండ్ అలాగే మూవీ ఫస్ట్ నుంచి ఎంత బాగున్నా క్లైమాక్స్ బాగోకపోతే ఎంటైర్ మూవీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఇండియన్ 2 డజంట్ ఫాల్ ఇన్ బోత్ ద కేటగిరీస్. మూవీ ఎంత బాగాలేదో క్లైమాక్స్ ఇంకా వర్స్ట్గా ఉంటుంది. అస్సలు కన్విన్సింగ్గా ఉండదు.
చాలా అబ్రప్ట్గా ఎండ్ చేశారా అనిపించింది. ఆ చపాతీ కర్ర వాడి నాక్ చేయడం కానీ, లేదా ఆ కాప్ని కాపాడడానికి పశుపతిని రిలీజ్ చేయడం అస్సలు సెన్సిబుల్గానే ఉండదు. సో మూవింగ్ టు నెంబర్ 5, ఫైనలీ శంకర్ గారు. అసలు ఎందుకు తీసారో ఏమో కానీ ఈజ్ జస్ట్ వేస్టింగ్ దీస్ క్యారెక్టర్స్. పార్ట్ 1 వర్క్ అవ్వడానికి మెయిన్ రీజనే చాలా ఆర్గానిక్గా వెళ్ళిపోతుంది. బట్ పార్ట్ 2 అస్సలు అంటే అసలు ఆర్గానిక్గా ఉండదు. చాలా అంటే చాలా ఫ్లాట్గా రాసుకున్నారు. ఒక్క పాయింట్లో కూడా వీ డోంట్ సీ ఎ బూస్ట్. స్టోరీ ఎస్కలేట్ అయ్యేది పక్కన పెడితే ప్రొసీడ్ అయ్యే కొద్దీ మూవీ ఇంకా డౌన్ అవుతూనే ఉంటుంది. అండ్ ఇంకా క్యారెక్టర్స్ అండ్ డైలాగ్స్ ఆర్ వెరీ పోర్లీ రిటన్. పార్ట్ 1లో డ్రామా అనేది చాలా బాగా వర్క్ అయింది, బట్ ఇందులో అంటే అసలు వర్క్ అవ్వలేదు. అండ్ ప్రాబబ్లీ ఒక 30 minutes పైన చాప్ చేసి ఉండొచ్చు సినిమాలో. చాలా అంటే చాలా అన్నెసరీ సీన్స్ అలాగే ఉంచేశారు. హోప్ ద వింటేజ్ శంకర్ కమ్స్ బ్యాక్. ఇది ఎగ్జాక్ట్లీ ఒక రీజన్ అని చెప్పలేం కానీ మ్యూజిక్. పార్ట్ 1లో సాంగ్స్ వర్ జస్ట్ చాట్ బస్టర్స్, లూప్లో వినేవాళ్ళు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ కానీ వర్ టూ గుడ్. కానీ ఇండియన్ 2కి వస్తే పారా సాంగ్ వాజ్ రియలీ గుడ్, అంటే చాలా నచ్చింది నాకు. బట్ సాడ్లీ పార్ట్ 2లో లేదు. అండ్ కమ్బ్యాక్ ఇండియన్ సాంగ్ వాజ్ ప్రిటీ గుడ్. ఇంకా ఈ రెండు తప్ప ఏ సాంగ్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఏది రిజిస్టర్ అవ్వదు. అంటే నేను ఇక్కడ అనిరుద్ని బ్లేమ్ చేయట్లేదు. ఐమ్ జస్ట్ టెల్లింగ్ దట్ అనిరుద్ అండ్ శంకర్ కుడ్ హ్యావ్ వర్క్డ్ బెటర్ ఆన్ దిస్. బట్ సాడ్లీ మూవీలో అయితే మ్యూజిక్ వర్క్ అవ్వలేదు. అండ్ ఫైనలీ టాకింగ్ అబౌట్ ద పోస్ట్ క్రెడిట్, నాకు పర్సనలీ వర్క్ అయింది. ఐ డోంట్ నో, నాకు నచ్చింది. అంటే పార్ట్ 1లో ఉన్న ఫీల్ ఉన్నింది. సో am I excited for the sequel? Sort of, yes. ఇంకా మీ అభిప్రాయాలు ఏంటో చెప్పండి. అండ్ ఇంకా అలాగే ఇంకా మీద కన్సిస్టెంట్గా ఉండడానికి ట్రై చేస్తాను. ఇంకా ఉంటానే.